ఎన్ని విషయాలు ప్రస్తావించినా కూడా మీ సినిమా పాటలకున్న ప్రత్యేక స్థానం అవి అలా కొనసాగుతోంది. ఇప్పటికి కూడా ఆ పాటల్ని వేదికల మీద చాలా మంది పాడుకుంటున్నారు. అంటే జనానికి బాగా అర్థమయ్యే సరళమైన భాషతో పాటు మీరు రాసిన మరొక విపరీత కోణం పూర్తి సంస్కృత భాషలో రాసిన జై భవ విజయీ భవ కావచ్చు, సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగ పదయోగ సమభూషితే, అంత అద్భుతంగా రాశారు సార్. మీకు ఇవన్నీ ఇంత వర్ణన డైరెక్టర్ చెప్పి మీరు అందుకునేవారా, లేక కొంతవారు మీకు మీ ఊహకు వదిలేసేవారా? జయీభవ విజయీభవ ముందే దుర్యోధనుడు అంతఃపురం నుంచి ఆస్థానంలోకి రావడం, ఇలా నడిచొస్తుంటాడు. నడిచొస్తుంటే ఒక్క మాట అన్నాడు, రెడ్డి గారు మనకు స్వాగతం కురు సార్వభౌమ స్వాగతంలో మీరు సంస్కృత సమాసాలు వేశారు, కథన రంగ బాహు దండ ధృత గదా ప్రకటపటు శౌర్యాభరణ అని, ఇందులో మొత్తం అలాంటివే వేయండి అన్నాడు. అంటే ఆయన దృష్టి మొత్తం తెలుగు మాట లేకుండా జయీ భవ విజయీ భవ పాడారు పందిమగదులు. ఇక పంక్తులు ప్రారంభమవుతాయి, దీనికి పల్లవి అని చరణాలని లేవు, ఒక దండకంలాగా సాగింది. మాన్యధృత రాష్ట్ర తిమిర నయన తేజ ఫల ధన్య గాంధారి గర్భశుక్తి ముక్తాఫల. అంటే ధృతరాష్ట్రుడి అంటే గుడ్డివాడి కొడుకు అని. మాన్య ధృతరాష్ట్ర ఎలా చెప్పాలి, అంధశబ్దం పెట్టలేదు. ధృతరాష్ట్రుని చీకటి కళ్ళకు తేజఫలం లాంటివాడా, వెలుగు లాంటివాడా, గాంధారి గర్భంలో జన్మించిన వాడా. కవులు కళాకారులు బాగా భావోద్వేగాలకు లోనవుతారంటారు, మీరు మాత్రం చాలా స్థితప్రజ్ఞులుగా కనిపిస్తూ ఉంటారు. మీలో ఏ అంశం ఏ పార్శ్వం ఎక్కువ మిమ్మల్ని నడిపించింది అనుకుంటున్నారు సార్? అంటే భావోద్వేగాలకి లోనవ్వడం, మరోవైపు స్థితప్రజ్ఞత రచనలోనా? రచనలో, మీ జీవితంలో కూడా. అంటే వ్యక్తిత్వం ఎక్కడైనా ఒకటే వస్తుంది కాబట్టి మీరు జీవితంలో నాకు సంయమనం ఉంది, సముచితమైన ఉద్రేకం కూడా ఉంది. ఏదైనా చెప్పవలసినప్పుడు ఒక ధర్మ నియతి పాటించాలన్నప్పుడు చాలా గట్టిగానే చెబుతాను. అవసరమైనప్పుడు సమన్వయ దృష్టిని పాటిస్తాను. కాబట్టి ఆ దృష్టితో మొత్తం సంస్కృతంలో రాశాను. సంస్కృతంలో రాస్తుంటే నాకు హాయిగా తేలిపోయినట్టుగా ఉంటుంది. సరిగ్గా మళ్ళీ మీరు అన్నారు కాబట్టి స్వాతి కిరణం బాగుంది. చిత్రం ఏమిటంటే మహాదేవన్ దానికి సంగీతం, కానీ ఆ పాట రాసేటప్పుడు మహాదేవన్ అస్వస్థంగా ఉన్నాడు. సహదర్శకుడు అని చెప్పాలి, ఆయన అసోసియేట్ పుహళేంది, అతనికి కూడా శాస్త్రీయ సంగీత జ్ఞానం బాగా ఉంది, అతను చేశాడు ఇది. సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగ పదయోగ సమభూషితే హే భారతి మనసా స్మరామి హే భారతి శిరసా నమామి. సంగీతం సాహిత్యం ఈ రెంటి చేత అలంకరింపబడినదానా. స్వరరాగాలేమో సంగీతానికి సంబంధించినవి, శబ్దాలేమో సాహిత్యానికి సంబంధించినవి. ఈ రెంటి చేత సమభూషితే సమానంగా భూషింపబడినదానా. హే భారతి మనసా స్మరామి శ్రీభారతి శిరసా నమామి అన్నాను. కాబట్టి ఇదంతా సంస్కృతంలోనే ఉంది. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు నమస్కారం అండి. సాక్షి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నిజంగా మాకు భలే మంచి రోజు, చాలా సంతోషంగా ఉంది. చాలా కాలం తర్వాత ప్రేక్షకుల ముందుకు మీరు ఈ విధంగా ఆవిష్కృతం అవడం మరోసారి. మొట్టమొదటి సార్, మీ పేరు సింగిరెడ్డి నారాయణ రెడ్డి అని ఇంటి పేరుతో సహా సి నారాయణ రెడ్డిగా మారడానికి కారణం ఏంటి? దాని వెనుక మా ఊళ్ళో హనుమాన్జీపేట అని సిరిసిల్ల తాలూకా ప్రాథమిక పాఠశాల కూడా లేదు. వీధి బడిలో ఏదో చదువుకోవడం. 4వ తరగతి నుంచి చదవాలంటే తాలూకా కేంద్రానికి వెళ్ళాలి, అది సిరిసిల్ల. ఆ తాలూకా కేంద్రంలో 7వ తరగతి వరకు ఉంటుంది. అక్కడ అంతవరకు చదువుతున్న మాకు సీనియర్ బంధువు అతను తీసుకెళ్ళాడు.
తీసుకెళితే క్లాస్ టీచర్ ఉంటాడే అతను టెస్ట్ చేయాలి, చేసి ఈ 4వ తరగతిలో చేరడానికి ఇతనికి అర్హతలు ఉన్నాయని రాయాలి. అప్పుడు హెడ్ మాస్టర్ దగ్గరికి వెళితే అతను చేర్చుకుంటాడు. టెస్ట్ పెట్టాడు. ఉర్దూలో మార్కులు చాలా వచ్చాయి. మ్యాథమెటిక్స్లో నాకు అప్పుడు ఇప్పుడు అంతే, లెక్కలు రావు. रियाजी में फेल हो गया అన్నాడు. फेल हो गया इसलिए चाहरुम तेलंगी में शरीक किया जाए అని రాశాడు. అనగానే ఇంకేముంది, ఒక సంవత్సరం పోతుంది కదా. అప్పుడు ఈ హెడ్ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ నన్ను ఇట్లా అన్నాడు, నన్ను చాహరుం తెలంగి అన్నాడు. మరి ఏమిటి నాకు చాహరుం ఉర్దూలో కావాలి అంటే, ఇప్పుడు తెలుగు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్కి ఏ రకంగా గిరాకీ ఉందో ఉర్దూ మీడియం స్కూల్కి అంత గిరాకీ ఉండేది అన్నమాట అప్పట్లో. సరే ఆయన లెటర్ దాని మీద రాశాడు, उस इम्तिहान में अगर फेल हो गया तो चाहरुम तेलंगी में उनको शरीक किया जाए. अब देखेंगे हम इनको चाहरुम उर्दू में शरीक करो అని అనుకూలంగా రాశాడు. వెళ్ళి చూసుకెళ్ళాము, కోపంగా చూశాడు. అప్పుడు క్యా నామ్ హై అన్నాడు. అంటే మా తండ్రి వచ్చాడు. క్యా నామ్ హై అంటే నారాయణ రెడ్డి. घर का नाम क्या है, ఇంటి పేరు ఏమిటి, సింగిరెడ్డి అన్నాడు. సి రక్షా జాయ్ అన్నాడు. అతని చేతి మహిమ అది. ఎస్ నారాయణ రెడ్డి ఉండాలి కదా. సి రక్తం, సి నారాయణ రెడ్డి అన్నాడు. మా నాయనకు ఉర్దూ అసలు రాదు, నాకు రాదు. సరేనే అనుకున్నాం. ఇది ఇంటి పేరు సింగిరెడ్డి నారాయణ రెడ్డి అనేది లేకుండా సి నారాయణ రెడ్డి అయ్యింది. మా తండ్రి గారు కూడా ఏం చదువుకోలేదు, ఏదో తెలుగు అక్షరాలు మాత్రం తెలుసు. మా అమ్మకి అవి కూడా తెలియదు. నేను 4వ తరగతి చదువుకోవడానికి సిరిసిల్ల వెళతానంటే తాలూకా కేంద్రం. బాపు ఎందుకురా, 100 ఎకరాల వ్యవసాయం మనది. ఇప్పుడు 1 ఎకరం. ఇప్పుడు నాకున్నది ఒక ఎకరం. మీరు ఉర్దూ మీడియంలో చదువుకుంటూ తెలుగు భాష పట్ల ఇంత మమకారం, తెలుగు సాహిత్యంలో పరిశోధన చేయాలన్న కీలక మలుపు, దానికి కారకులు ఎవరు సార్? నేను హరికథలు వినేవాడిని. ఆ హరికథ అంటే నా ప్రాణం లేచిపోయేది, ఎగిరిపోయేది. ప్రత్యేకించి కీర్తనలు విని నేను నా మనసులోనే మననం చేసుకుంటూ ఇంటికి తిరిగి వచ్చేవాడిని. అవి ఒక రకంగా నాలో గేయ రచన పట్ల ఉన్ముఖీకరణ కలిగించాయి. ఇప్పుడు అప్పటికి నా పైన కొంత ప్రణయ గీతాలు రాసినప్పుడు కృష్ణశాస్త్రి గారి ప్రభావం ఉండేది. అభ్యుదయ గీతాలు రాసేటప్పుడు వాటి మీద శ్రీశ్రీ ప్రభావం ఉండేది. నాలో నాకే ఒక మథనం ఏర్పడింది. ఈ పద్ధతిలో రాసుకుంటూ పోతే నీ అస్తిత్వం ఏమిటి, నీ ప్రత్యేకత ఏమిటి? అప్పటి వరకు కిన్నెరసాని పాటలు వచ్చినాయి, అవి కథాత్మక గేయ కావ్యం కాదు. అది అనేక గీతాలు, బసవరాజప్పారావు గీతాలు ఇవన్నీ వచ్చినాయి. కానీ కథాత్మక గేయ కావ్యం రాలేదు. దానికి నేను కొంత చారిత్రక నేపథ్యం ఉన్న వస్తువు అయితే బాగుంటుంది అనుకున్నాను. ఆ దృష్టితో నాగార్జున కొండకు సంబంధించింది తిరిగి రమ్ము పద్మదేవ మరలి రమ్ము పద్మదేవ అని ఆవిడ అంటూ ఉంటుంది. ఆ నాగార్జున సాగరం నాకు కవిగా నా సొంత గొంతును పలికే అవకాశం కలిగింది.